చేయాలి. హ్మ్. 3, 4 సార్ల దయాకర్రావు ఉన్నాడు గదా! హ్మ్. ఈ దయాకర్రావుకి ఎందుకేయాలి ఇంకోసారి అని చెప్పి మార్పు పని చేసినాం గానీ, మార్పు చేస్తే రైతులు ఆ! అటువంటి అయింది ఇట్లా. ఇప్పుడు ఎలా ఉంది ఆ! మరి? ఎలా ఉన్నదంటే మన కేసీఆర్ యాదికొత్తుండు దయాకర్రావు. ఆ! అటువంటి పరిస్థితులు మన కేసీఆర్ సార్ ముందే చెప్పిండు. చెప్పిండు మోసపోతే గోస పడతారని చెప్పిండు ఆయన. ఆ! మోస ఆ! మోసపోతే గోస పడతది ఆ! అన్నట్టే అయితుంది. ఆ! అటువంటివి జరుగుతున్నాయి. హ్మ్. అది అన్నాడు పాలిచ్చే మళ్ళీ వచ్చే బర్రెని ఏ ప్రభుత్వం వస్తదన్న? టీఆర్ఎస్ రావాలి. ఆ! టీఆర్ఎస్ రావాలి. ఎక్కడ కాంగ్రెస్ అత్త కోడల్ని నడిపిస్తున్నారు. ఆ! అసలు అత్త దగ్గర పోతే కోడల దగ్గర పోమంటది, కోడల దగ్గర పోతే అత్త దగ్గర పోమంటది. ఆ! ఇట్నే తిప్పుతారు ఈడికి ఆడికి. ఆ! ఏ ఇప్పుడు పని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వేస్తా అని చెప్పారు. బీఆర్ పార్టీ వస్తది. రైతు వాళ్ళు కూడా లక్షల కోట్లు తిన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారుగా. అంటారు కానీ ఈయన తినలేదా మరి? ఆ! ఈయన కూడా కొన్ని ఏళ్ళ కోర్టు హైడ్రా అని మొత్తం రైతులకు న్యాయం చేస్తున్నా మరి. ఆ! సరే ఏం చేయని. హ్మ్. ఈ రైతు బంధు మూడోసారి ఒకసారైనా వేసిన హ్మ్. ఏదో కలుపుకూలో ట్రాక్టర్ కిరాయో దున్నుడుకో పెట్టుబడికో మందుకో బస్తాలకో అవుతుంది. హ్మ్. వాడు దేనికే లేదా హ్మ్. మరి ఎట్లా వేస్తామని అంటాడు ఆయన 10 కాదు 20 ఉంటా అంటాడు ఆయన అంటాడు హ్మ్. 50 అంటాడు ఆయన. హ్మ్. ఆయనకేమైంది? మళ్ళీ బీఆర్ఎస్ ఓటేస్తారు. బీఆర్ఎస్ వేస్తాం. అమ్మాయి అంత పొలాలు ఇప్పుడు లేకున్నా కూడా పోయినసారి మా దగ్గర ఇస్తేనే వచ్చింది. పోయినసారి కూడా అట్లే ఎండింది. ఇప్పటికైనా ఏమైనా ఫోన్ చేసినా కూడా నీళ్ళు ఇప్పిస్తే సరే ఆయనకు హ్మ్. చేతనైన మనకు మాత్రం ఫోన్ చేసి అయినా మాకు నీళ్ళు రప్పిస్తాడు. హ్మ్. అటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు చచ్చినా కూడా బతికినా కూడా వస్తాడు సాయం చేస్తాడో చేస్తలేడో మాత్రం అవి పడిపోతాడు. హ్మ్. అటువంటి సమస్యలు జరుగుతున్నాయి. ఇంకోటన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండగా ప్రజలు మొత్తం నన్నే ఆశ్రయిస్తారు, రైతులకు మంచి చేస్తున్నా. రైతులు మంచి చేస్తే మరి ఇవి అన్ని ఎందుకు సార్ మరి ఆ. పొలాలు ఎండిపోవుడు ఎందుకు రైతు బంధు వేసుడు ఎందుకు రైతు బంధు పెట్టిండుగా హ్మ్. రైతు బంధు వేస్తే హ్మ్. దున్నుడు కిరాయి పెట్టుబడికి మందు మసాలకు పని చేస్తుంది. ఇప్పుడు ఈ పొలం ఎండిపోతుంది. ఇప్పుడు ఇస్తే ఏమైంది సార్? సరే మన మేడం ఉంది కదా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రైతులకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఇడిపివచ్చు కదా. హ్మ్. మరి ఏది లేదా మరి అక్కడ పోయినసారి వారం రోజులు తిరిగిన మన పార్టీ ఆఫీస్ గురించి హ్మ్. అయితే ఈ బాణతోళ్ళు ఇలా కాలువ తిప్పించారట్టు హ్మ్. కాలువ తిప్పితే మేము కూడా పోయినాం. హ్మ్. వారం రోజులు పోతే ఆమె ఏమంటే లేడు ఆ పోయిన పెళ్లి కాడ కాలువ పోతుంది ఆడ కట్టుకురా అంటుంది. హ్మ్. వాళ్ళు గట్టనియరు ఈడికి దాకా రానియరు. మీరు చెప్పాలిగా మేడం. చెప్పినాం మేడం చెప్తే ఓటేసి ఫోన్ చేసి గెలిపించినాం. అన్నాం. ఆ. అన్నేమంటాం మేము మీరు పోయి తీసుకురావాలి నేనేం చేయాలి నా హ్మ్. మాట ఇంటలేరా అన్నది ఒకసారి హ్మ్. పోయినసారి. మళ్ళీ వేస్తారా ఓటు? మళ్ళా ఏసుడా ఇంకా ఆ. ఈ అమ్మరకోండి మా అనవద్దు కానీ మా చెప్పులతోటి మేమే కొట్టుకోవాలి. ఏసుడా ఇంకా వేస్తారని అంటారు కదా సార్ మీరు కూడా. కాంగ్రెస్ చేయాలని చెప్తున్నారు. కాంగ్రెస్ చేస్తామా ఇంకా ఆ. సరే ఏసుడు అయితే ఆ తర్వాత ముచ్చట ఆ. అది ఇప్పుడు ఏమనవద్దు కానీ ఆ. అధికారంలో ఉందని బెదిరిస్తున్నారు మమ్మల్ని ఆ. బెదిరిస్తురా? బెదిరిస్తున్నారు. ఈ నీళ్ళకి పోయినా కూడా ఏడ పోయినా "ఏయ్, ఎక్కడ పోయితే పోలీస్ స్టేషన్ లో పోతావు అంటారు. అటువంటి దానికి సపోర్ట్ చదువుకున్నాం మరి ఏం చేయాలి? చాలా బాధ అనిపిస్తుంది. బాధ అంటే బాధ ఏంది సార్ మొత్తం ఆ. అటువంటి పరిస్థితులు వచ్చినాయి. రైతులకు గోసపడుతున్నాం. ఈ 2 సంవత్సరాలన్నర అయింది కానీ 2.5 కాదు 5-10 సంవత్సరాల లెక్క పడుతుంది. ఈ 2.5 సంవత్సరంలో మేడం వచ్చినా వేరు లేదు కానీ వచ్చి చూసుకోవాలి. సరే ఇప్పుడు దగ్గర వచ్చింది కదా, ప్రతిపక్షంలో ఇప్పుడు పార్టీ విషయం అనవద్దు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరో ఒకడు ఉంటాడు ఆ. కాబట్టి ఆమె కూడా అధికారంలో ఉంది. ఇప్పుడు సీటు మీద ఉంది కదా ఆ. వచ్చి అయినా పరిష్కారం చేయాలి. మీరు ఇట్లా కాదు. ఓటేయలేదు అనుకుంటా, అందుకే రావట్లేదు మేడం. ఓటే ఉంది ఎట్లా గెలిచింది ఆ. మేము వేయలే కానీ ఎట్లా గెలిచింది వేసిరా? వేసినాం ఎత్తనే కదా గెలిచేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి? ఇప్పుడు వేస్తే ఇక అది మేము చెప్పవద్దు ఇక ఆ. దాని పరిస్థితి ఏరే అయిపోయింది. ఆ. ఈ రైతులు ఇట్లా మోసం చేస్తే ఎవరైనా ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను. 10 సంవత్సరాలు లేదు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకా 2 నెలలు 3 నెలలు ఉన్నాయి సార్. ఆ. ఆ 3 నెలల వరకు అయితే మా సార్ దయాకర్రావు సార్ ఉన్నప్పుడు ఈ బాధలే లేక మాకు ఆ. అసలు మేము బావుల కాడ మోటార్ బంద్ చేసేటప్పుడు గుట్టలు కాలువల నుంచి గుట్ట జాలు ఉండే, మాకు మంచిగా ఉండే, అంత ఆనందంగా ఉండే. మాకు సార్ పోయింది దరిద్రం చుట్టుకున్నట్టు అయిపోయింది సార్. ఇది మాకు సచ్చుడే. ఆ. ఈ ట్రాక్టర్ కిరాయి ఈ మందు దున్నుకం బస్తాల ఈ ఈ అంతా. మందు బస్తాలకు అన్ని ఎగలేక పాపం రైతు కొట్టుకొని చేస్తారు. ఉమ్. కొట్టుకొని చేస్తారు కానీ ఇక లైఫ్ లో గెలవలేడు. నేను 9 సంవత్సరాలు ఇంకా గెలుస్తాను అంటాను కానీ ఆ. గెలవలేడు, ఆ. రాలేడు, జన్మలో చూడలేవు. ఉందో కనీసం ఒక 6 నెలలకు ఒక్కసారి కూడా వస్తలేదు. ఆ. చూసినావా ఇంకా? ఎవరికైనా దాని కలిసి అర్థం చూసినాం. మా మేడం ఇంకా ఇంతవరకు చూడలేదా? చూడలేము. అది మళ్ళీ ఎట్లా గెలుతుంది? గెలవలే. నువ్వు అది 10 గెలివే సంవత్సరాలు పరిస్థితి ఉంటే ఒక 6 నెలలకు ఒకసారి పది వచ్చాను. సంవత్సరాలు ఉంటాయి ఆ, అంటున్నావు నువ్వు. వాడు ఎట్లా ఉంటుందా? వాడు అంటాడు అసలు ఎవడు రైతు అనేది ఎవడు క్యాండిడేట్ అనేది కూడా తెలియదు ఇంతవరకు. ఆ. వాళ్ళ అత్త ఒక్కసారి మొన్న ఎలక్షన్ అప్పుడు వచ్చింది, ఇట్లా పోయి అట్లా రౌండ్ కొట్టిపోయింది. కథ ఆ. ఇంతవరకు ముఖం లేదు.
అని కూడా లేదు. లేదు. మేము 9 సంవత్సరాలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా దయాకర్రావు సార్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ గుద్దితే ప్రతి సావుల నీళ్ళు కాడ వచ్చేది. ఎడ్ల మన పెళ్లిళ్ళ కాడ ఉమ్, నీళ్ళు వస్తుందా చావు లేదా కాడ మీకు మంచి ఎట్లా కాడ ఉంది చావు ఎలాంటి కాడ. ఇబ్బంది ఉంది ఉమ్, ఇట్లా సేమ్ మీద ఇట్లా భుజాన్ని కొట్టుకొని ఇట్లా ఆంబరించుకొని ఆ, ధైర్యం ఇచ్చుకుంటా పోయేది. ఆ, అలాంటి సందర్భంలో మంచి నాయకునికి ఇక పోగొట్టినాం. అదంతా ఆగం చేసుకున్నాడు. మా చేతితోటి మేము ఆగం చేసుకున్నట్టు అయిపోయింది. మార్పు జనానికి బుద్ధి మార్పిడి అంటే 6 గ్యారెంటీలు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు. ఏది లేదు, ఉన్నదే పోగొట్టుకుంటాడు. సుక్క నీళ్ళు లేదు, సస్తున్నారు పాపం. మార్పు అన్నారు ఇదేనా ఇదే మార్పు, ఇదే మార్పు. ఏంటో 6 గ్యారెంట్లు ఇదే గ్యారెంట్లు, ఆ మార్పులు అంటే ఇదే గ్యారెంట్. ఉమ్, అప్పుడు మాకు దయాకర్రావు చెప్పిండు, తావు విడిచి పెడితే సావు వస్తుంది. జనం మోసం చేసిర్రు. ఉమ్, ఇన్నిసార్లు 7-8 సార్లు రెగ్యులర్ గెలిచిన అంత మంచి క్యాండిడేట్ పోగొట్టుకొని ఇగో ఆగం పరిస్థితి ఉంది. ఉమ్, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. బాగా మళ్ళీ ఎక్కడ అనిపిస్తుంది. పోయినా ఆఫీస్కి పోయినా కూడా ఏం పని లేదు, ఏం పని కలవదు, లేదు. టైం కలవదు. ఇక నీ చుట్టూ నా సమాధానం చెప్తారు, మేడం రాలేదు అలా ఇట్లా అట్లా అంటారు. ఉమ్. ఇక సప్పుడు కాక వచ్చుడు అవుతాను మా పరిస్థితి ఇది. కానీ అప్పటి లెక్క సార్ లేదు. అప్పుడు సారు ఒక్కటే ఫోన్ గుద్దుకు 90 అడుగులు వేస్తాడు. ఒకటే ఫోన్ కాలింగ్ లోనే 90 అడుగులు వేస్తాడు. ఎన్ని పాలకర్తి మండలం మొత్తం ఇక్కడ దేవరపల్లి మండలం తిరుగుకుంటా హాయిగా సంతోషంగా ఉంచుకున్నాడు మమ్మల్ని. ఇందులో తల్లి కూరగాయలను కని పడేస్తే ఎట్లా కాపాడుకున్నాడు అలా అట్లా కాపాడుకున్నాడు మాకు. అట్లా కాపాడుకున్నాడు సార్. ఇంకా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అన్న. ఇలాంటివి ఎప్పుడైనా చూసి జరగలేదు 9-10 సంవత్సరాలు ఇది ఏం ఇంత మాకు అన్యాయమే రాలే. రాష్ట్రం మొత్తానికి ఎక్కడైనా చూసి ఎక్కడ లేదు ఈ పరిస్థితి, ఎక్కడ లేదు. ఇప్పుడు పెద్ద కాలువలు కూడా వస్తలేదు. పెద్ద కాలువలు 24 గంటలు పోయేది. ఆ చిన్న అలాంటి రిజర్వాయర్ కూడా కూడా లేదు. చేపిస్తలేదా? 300 కోట్లు రిజర్వాయర్ పెట్టి లేదు, మాకు కాలువ లేదు. చేపిస్తా అంటాడు. 1000 కోట్లు పెట్టి అభివృద్ధి ఏం చేస్తుందట. లేదు, అది అంత ఇప్పుడు ఉత్తమ రాత్రి మాట్లాడే సార్ ఎంక్వైరీ చేయగానే పంపిస్తా, ఉత్తమ పొద్దుగాలనే నేను నైట్ ఇచ్చి పెట్టిన నీళ్లు పొద్దుగాల అంతలేదు సార్ అని ఏం చేశారో మాట్లాడిండు సార్ తోటి. ఇంతవరకు సుక్క కూడా లేదు. ఇగో ఎండిపోయి ఉంది. మా పక్కనే ఇక్కడ మాట్లాడిండు. సరే కాలువ లేదని కాదు, కాలువ ఉన్నాక కూడా మాకు నీళ్ళు యూతులు పెడతలేరంటే మరి ఘోరం దారుణంగా దారుణం. ఇప్పుడు దగ్గర 100 ఎకరాలు ఇక్కడ అగో ఇగో బీడ్లు బర్రెని కట్టేసినాం, అన్ని ఆగం పరిస్థితి ఉంది. ఇగో ఇది కథ. ఇప్పుడు మేడంకి ఏం చెప్తారన్న? ఇక మేడానికి ఏం చెప్పేది ఉందంటే దయచేసి ఇది మన ఏమైనా ఉంటే నష్టపరిహారం నష్టపరిహారం కట్టియాలి, ఏమైనా లేకుంటే రైతుకు నీళ్ళు చూసి వదిలేయాలి. ఇస్తే బాగానే ఉంటది. ఆ, ఇక వేయకుంటే మాత్రం ఇక ఆమె గతి గంతే, మళ్ళా రాదు. ఆ రాజ్యంకి వెళ్ళిపోతుంది, బిస్తర్ కట్టుకుని వెళ్ళిపోతుంది. పంపిస్తాం ఆల్రెడీ. నేను కాకుండా నా చుట్టూ ఎంతో మంది జనం తయారవుతారు. అనుకున్నారు ఇక జనం మాత్రం అంత ఇసుకొచ్చింది జనానికి. ఇంకోసారి ఓటేయండి అని చెప్తుండు. ఇంకోసారి ఓటు కూడా వేయం. ఓటు వేస్తే మేమే చేస్తాం, రైతులే చేస్తారు. ఖచ్చితంగా రైతులే ఏదో ఇట్లా అంటారు రేవంత్ రెడ్డి మరి గారు అంటారు. 10 సంవత్సరాలు నేనేమంటా అంటారు. గెలుతాడు వాడు మొగడైతే మళ్ళీ సారి రమ్మను చూద్దాం. మళ్ళీ వాడిని రాని లేకపోతే ఆడదైతే అటే ఇక ఆడనే మూసుకొని పండాలి. ఆ, ఏం చేసిండని వస్తాడు మళ్ళా. మనకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ. నేను గెలవగానే 3వ నాడు వరకే చేసిండు వాడు. 2 లక్షలు బిడ్డ 2 లక్షలు ఆ, తీసుకొని ఇప్పుడు అవి ఉన్న ఏమైనా కొత్త పాతవి చేసుకొని కొత్తవి చేసుకొని 2 లక్షలు ఎమ్మడే అన్నాడు. ఆ. సచ్చుడే ఉంది ఇది. ఆ. ఏం ఓ లేదు. ముఖ్యమంత్రికి అట్లా తిట్టొచ్చా? తిట్టాలంటే ఇప్పుడు చేసే పనులు కరెక్ట్ లేదు కదా. ఓ సారు, వాడు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 50,000 అనుకునే వానికే చేసిండు. మరి చచ్చిపోయి ఏం పాపం చేసిర్రు వానికి? ఆ, చచ్చిపోయి ఏం పాపం చేసిర్రు? ఆ, వాళ్ళకు కూడా చేయాలి కదా. ఇంతో అంతో ఆ, వాడు 50,000 వరకు ఉన్నాయి, ఒక తక్కువ ఆ. వాళ్ళకి చేసిండు. ఇప్పుడు 1,50,000 ఉన్నాయో దానికి చేయాలి. కేసీఆర్ చేసినానికే చేసినాయి. కేసీఆర్ చేసిన అది మళ్ళీ అదైంది. ఆ. మిగతా వాళ్ళకి ఎవరు కాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా సార్లు అంటాడు ఈ లేదు. ముఖ్యమంత్రిని ఉరి తీయాలి, గిరి దయాకర్ తీయాలి. రావు వాడే మన ఊరి పేరు కేసీఆర్ సార్ వాడే చేసిందే వాడే మళ్ళీ అది చేసిండు గంతే. ఆ. ఒకసారి చేసిండు 80-90 వేల ఆ, 1 లక్షల అట్ట చేసిండు కానీ 2 లక్షలు చేయలే, 2 లక్షలు ఇయ్యలే. ఆయన హామీ కూడా ఇయ్యలే మరి. హామీ కూడా ఇయ్యలేకుండా చేసిండు పాపం ఆ. కేసీఆర్ చేసిండు. ఆ, మళ్ళీ దానికే కొంత రేవంత్ రెడ్డి కొద్ది ఆలోచన ఎట్లయిందో మిస్ అయింది అని వానికే చేసిండు. మళ్ళీ ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే ఇప్పుడు మా జనం ఏమనుకున్నారంటే 2 లక్షలు రుణమాఫీ అవుతున్నాయి. మన రైతు భరోసా 7,000 ఇచ్చేది 15,000 ఇస్తుండుగా సంవత్సరానికి. ఉమ్, ఇవి ఉమ్, కొంత కళ్యాణ లక్ష్మి, ఆ, తులం బంగారం, ఆ, మళ్ళా పోతే స్కూటీలు 2,500 లేడీస్ కు ఉమ్, స్కూటీలు ఇస్తామని చెప్పి సరే ఒకసారి చూద్దామని మార్పింది, మోసమైంది ఈ మాట. ఉమ్, జనము ఉమ్, ఇప్పుడు 3వ-4వ సారి గెలిచిండు కదా, సార్ కూడా గెలిచిండు ఇక్కడ అంతట్లా. ఉమ్, కాబట్టి ఇవి అన్ని వస్తాయేమో, 2 లక్షలు రుణమాఫీ అవుతుందేమో, 4 లక్షలు 4,000 పింఛని నెలకు ఇస్తాడేమో అని చెప్పి మొగ్గిర్రు జనం. మొగ్గు తగ్గి మోసం వచ్చింది. ఉమ్. ఇటువంటి పరిస్థితులు అవుతాయండి జనానికి, మన రైతులకు. సరే ఇలా పరిస్థితులు ఉన్నా కూడా నేనే గెలుస్తా అని చెప్తాను. మరి గెలుస్తా ఎట్లా? అని అంటాడు ఆయన. మరి నేను గెలవని అంటాడా? గెలుస్తా అని అంటాడు. ఉమ్. మరి గెలవని అని అంటే వాడు ఈ మాట మాట్లాడాడు కదా. ఇప్పుడు
తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉండే అన్న? తెలంగాణ రాక పరిస్థితి ఇప్పుడు వచ్చింది అయ్యా. తెలంగాణ రాక ముందు పరిస్థితిలో ఇప్పుడు వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ మొత్తం గిదే వచ్చింది. అప్పుడు చంద్రబాబు మొత్తం నీళ్ళు తాగకుండా దొరకకపోయేది. ఆ పరిస్థితులకు ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, జనానికి మన రైతులకు మోసం మొత్తం అగ్గి నిప్పు పెట్టినట్టు పెట్టింది. అటువంటిది అయితే ఇప్పుడు 2.5 సంవత్సరం చేయని. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమేం చేసిండు? కేసీఆర్ ఇప్పుడు రైతులకు కొంచెం లేని సమస్యలు మొత్తం సంస్థలు చేసిండు. ఆయన చెప్పని చేసిండు. ఆయన నేను చెప్తా అని చేయలే, చెప్పని చేసిండు. రైతు బంధు ఆయన తీసిండు. మళ్ళా పోతే కొందరికి రుణమాఫీ చేయని అన్నాడు. రైతు మాఫీలు చేసిండు కొన్ని మళ్ళా మంచి మంచి కలెక్టర్ భవనాలు కట్టిండు. సీసీ రోడ్లు తండకు మాత్రం ఒక అది మన డబుల్ బెడ్రూమ్ ఎక్కడో అక్కడ కట్టింది. అది కొంచెం మిస్ అయింది. ఈ తదిమతి రైతుల పని ఏంటంటే ఇప్పుడు దాదాపుగా రైతులు బతికేది భూమితోటే కదా. 24 గంటలు కరెంట్ వస్తుంది. 24 గంటలు ఇప్పుడు లేదు, కట్ అవుతుంది. ఎంత ఇప్పుడు 5 గంటలకు కట్ అవుతుంది. మళ్ళీ రాత్రి 1-3 గంటలకు వస్తుంది. ఇప్పుడు దాదాపుగా 4-7-8 గంటలు అమ్ముకుంటుండో మరి ఏం చేసుకుంటుండో తెలియదు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కుండాల నీళ్ళు ఉన్నట్టు ఉండేది. ఆడ కాలువలు వస్తే ఫోన్ చేస్తే పోయి మలుపురాయి పోయి నియాసుంటాడు లీడర్ ఉంటే తీసుకుపోయి ఆడ ఇంత రాళ్ళు రప్ప వేస్తే ఈ వరిల పని వస్తే పొలం బారేది, బొర్లు పోసేది. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎండే పోతుంది సార్. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులకు ఆదుకుంటలేరు. ఎక్కడ ఇచ్చిపెట్టిర్రు. మేమైనా పోయినా కూడా మాట్లాడదామంటే అది మాకు తెలియదు అంటారు వాళ్ళు. మేడం ఎమ్మెల్యే మేడం అటువంటి నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో గట్ట అవుతున్నాయి. రైతులకు ఆదుకుంటలేరు. ఎక్కడ పోతే ఏంది మేము ఓటేస్తారు. మళ్ళా ఇంకా ఓటు ఎట్లా అంటావా? నన్ను బీఆర్ఎస్ కి ఇస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసిన పనులు యాదికొస్తాయి. ఇప్పుడు మాకు రైతులకు నీళ్ళిచ్చి పంటలు పండించేది సరే, రైతు బంధు ఇస్తే పెట్టుబడికి అవుతున్నాయి. యూరియా బస్తాలకు, దున్నుడు కానికి, కూలోలకు అన్నిటికీ పని చేస్తుంది. ఇప్పుడు ఏముంది, ఒక బోర్ వేపిస్తే అంత 400-800 ఫీట్లు తక్కువ కాదు, 2 లక్షలు మురిగినావు. అది రైతులు ఇప్పుడు ప్రభుత్వం నీళ్ళు వస్తే మనం అట్లా వేపిస్తే రైతులు వాడు చెడునా బాగుపడు కదా. ఈ రాకనే కదా ఇవన్నీ చేసేది. అటువంటి పరిస్థితులు చేస్తున్నారు మన సార్ వాళ్ళు, మేడం వారు. కానీ దయచేసి మాకు నీళ్ళు వదలాలి సారు. ఈ కాలంలో నీళ్ళు వదిలితే ఇప్పటికైనా చేద్దాం పంట వస్తుంది. ఇప్పటికి మొత్తం మాడినాయి, మొత్తం పోయినాయి. కాలువలో పిచ్చి మొక్కలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎడ ఉంది తొలగిస్తా మంచి కాలువ లేని మాటలు మాట్లాడవద్దు, ఉన్న మాటే మాట్లాడాలి. మేడం అన్నది పిచ్చి మొక్కలు ఉన్నాయి, పిచ్చి మొక్కలు ఉన్నాయి, అన్ని మొత్తం చెట్లు గడ్డి కంప అన్ని ఉన్నాయి. అన్ని నేను తెప్పిస్తా, కాలువ మొత్తం కొత్త తోపిస్తా అని చెప్పి తోపిస్తే మాకు నీళ్ళు వదిలేమనే. కానీ ఇప్పుడు అందది ఇక రైతు మోసం. ఇప్పుడైనా ఇస్తే మంచిదే, కానీ ఇస్తలేదుగా. మేమైనా రైతులకు పోయినా మీరైనా ముందు పోయి చేయండి, మేము సాయం చేస్తా, మాట సాయం చేయి, నువ్వు పైసలు ఇవ్వకు ఏమి ఇవ్వకు అంటే మేము మొన్న వారం రోజులు పోతే 2 రోజులు వచ్చింది అంటే బంద్ అయింది. అటువంటి అవుతున్నాయి సార్లు. మేము తిరుగుతున్నాం, చేస్తున్నాం, రైతులం మా చేతనైన అంతవరకు మేము కష్టపడుతున్నాం. కానీ మాకు జర కడక అయిపోయినాం మేము, మాకు అందుతలేదు. అట్లా ఆ రిజర్వాయర్కి పోయినా కూడా కొన్ని తిప్పొద్దు. ఆ రిజర్వాయర్ కూడా పోనిస్తలేరు. ఆ రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తలేదు మేడం. ఆ మేడం కూడా రిజర్వాయర్ పూర్తి చేస్తే వస్తే కూడా ఈ పారుతుంది, రైతులు కూడా బాగుపడతారు, కొంచెం కొంచెం పంటలు పండిస్తారు, వాళ్ళ చేతనేంత వరకు చేసుకుంటారు కదా అని మేము కూడా మేడానికి కోరుకుంటున్నాం నీళ్ళు ఇవ్వాలని. మేడం పట్టించుకుంటా లేడు. మేము రైతులేం పోతా అంటే మళ్ళీ అక్కడ చెప్పాలి కదా, ఫలాని కోసకు పోవాలి, మళ్ళీ తండకు, ధర్మాపురం, మాదాపురం పోవాలి. కాబట్టి మేము కూడా తిరిగి తెచ్చినాం, మళ్ళీ అక్కడనే బంద్ అవుతుంది, తెంపేస్తున్నారు కట్ట. కాబట్టి ఇట్లా పొలాలు ఎండిపోయినాయి. మేము ఈ గోసపడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం, మార్పు అన్నాం, కానీ అంత రైతులుగా మోసం చేస్తుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మంచిగా వచ్చింది పాపం కాలం చెప్పవద్దు రైతులై తిని, కానీ మంచి ఇప్పుడైతే మాత్రం పొలాలు మొత్తం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అట్లా ఎండిపోతుంది, మొత్తలేవు చేతికి పంట. ఇప్పుడు 300 కిలోమీటర్ కాలువ నేను తోకొస్తున్నా, ఏది మరి ఆ కాలువ లేదు, ఏం లేదు, మట్టి పొలాలు ఎండిపోతాయా? నేను కూడా అదే అడుగుతున్నా. 300 కిలోమీటర్ తోకొస్తుంది, పొలం ఎండిపోతుంది. మంచిగా రైతులకు చేస్తే మంచి న్యాయమే, కాదంటలేము. కానీ ఇప్పుడు ఏది మరి మేము రైతులకు పోయినా కూడా రానితలేరు, నీళ్ళు రానితలేరు, పెద్ద పెద్ద కట్టలేస్తారు ముందట అడ్డం.
కాబట్టి ఎండిపోయింది సార్ పొలాలు. ఆ. దయచేసి మాకు నీళ్ళు వదలాలని అనుకుంటున్నాం మేము. ఆ. ఏ ప్రభుత్వం అయితే మేడం ఏంది? దగ్గర పోయిలా అన్న మేడం దగ్గర పోయినాం, మా అంతరు పోయిరు మా తండ్రులు. ఇక ఆ. పోయినప్పుడు ఏ మేడం కేర్ చేస్తలేదు అని అంటుంది. ఆ. అనగా మేము రైతులం పోయి కూడా మలుపుకొచ్చినాం, ఆ. మలుపుకొచ్చినా కూడా వస్తలేదు, ఆ. పొలం ఎండిపోయింది ఎండిపోయింది. మరి ఆ. ఏం చేయాలి? నష్టపరిహారం అయినా ఇవ్వాలి మేడం నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఆ మేడం కూడా కొత్త కొత్తలేదు, గెలిచింది అన్న ఉంటుంది, కొత్త కొత్తలేదు. ఆ ఊర్లో పండి రావాలి, ఆ. అప్పుడప్పుడు రావాలి, ఇప్పుడు చేయాలి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మేడం ఉంటారు, అక్కడ ఉంటది. పోతే కలుస్తారు కదా, కలుస్తారు కానీ ఒక టైంలో ఇక వాళ్ళు మరి సరే మనం అనవద్దు కానీ ఈ పార్టీ పార్టీ అని అంటుర్రు. ఆ. అట్లా పార్టీ పక్క పెట్ట ఎండిపోతుంది పార్టీ ఎండిపోతుంది అని అంటే మరి వాళ్ళు అట్లా అంటుర్రు. మరి అక్కడ ఇక్కడ వాళ్ళు నాయకులు ఆడ చెప్తారు, అది రానితలేరు దగ్గర. ఆ. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఆ పార్టీ పార్టీలో ప్రభుత్వంలో కాలువ నీళ్లు గానీ ఏ నీళ్లు గానీ మంచిగా ఇట్లా వచ్చింది సార్. నడుస్తాం గానీ అప్పుడు సరే ఊరియా గానీ ఇట్లా ఎండిపోయిందా మరి? 8-9 సంవత్సరాలు కుండల నీళ్లు ఉన్నట్టు ఉంది. ఆ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నీళ్ళే వస్తలేదు, ఆ. ఎక్కడిది అక్కడ ఎండిపోతుంది. ఇప్పుడు పాత రోజులు పాత గుర్తొస్తున్నాయి. రోజుల గుర్తొస్తుంది మరి. ఇప్పుడు ఆ. ఈ యొక్క దేవుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడో గానీ సరే చెప్పొద్దు. చేసిన ఒక్క ఇట్లా ఫోన్ చేస్తే వచ్చేది నీళ్ళు. ఆ. నిజంగా ఇగో ఈ వర్రే వస్తే మాకు ఈ బోర్లు కలుపుకుంటాయి. అట్లా అగో ఆడ ఉంది, ఆడ కొంచెం ఇట్లా రేకు పెడితే అడ్డం ఇట్లా వస్తాయి, ఈ పొలం మీదకి వెళ్ళిపోతుంది. దగ్గర దగ్గర 100 ఎకరాలు ఉంది, అక్కడ నుంచి తండా మొత్తం ఆ. అంత పొలం ఎండిపోతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఇప్పుడు వెనకటి రోజులు వ్యాధి వస్తుంది కానీ ఇప్పుడు పోయింది, అది ఏ వారం పోయింది, చేతిలోకి వెళ్ళి పిడికి పోయింది. ఇక ఆ. దానికి ఏం చేసినా ఏం లాభం లేదు.